హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాయలసీమ స్టైల్లో వెల్లుల్లి కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చిన్నపిల్లలైతే ఇవి తినడానికి చాలా ఇష్టపడతారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఏమైనా కారం తినాలనిపించినప్పుడు ఇలా 5 నిమిషాల్లో చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కారం వెల్లుల్లి బొరుగులు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? బొరుగులను అయితే ఇలా 1 కప్పు తీసుకున్నానండి. దీన్నే మొరమొరాలని కూడా అంటారు. ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటే మనకి ఈ బొరుగుల మిక్చర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పైన గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1 కప్పు పల్లీలను వేసి వేపుకోవాలండి. పల్లీలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బొరుగుల్లోకి బాగుంటాయి కదా తినేటప్పుడు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా వేపుకోవాలండి. లేకపోతే మాడిపోయాయంటే మనకి వాసన అనేది వేరేగా వస్తుంది. అలాగే 3 ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి మిరపకాయలు 3 వేసుకుంటే సరిపోతాయండి. అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 10 అయితే వేసుకోవాలి. కొంచెం చితగ్గొట్టి వేసుకోవాలండి, పొట్టు తీయకండి. పొట్టుతోటే వేసుకుంటే మనకి వాసన అనేది బాగా వస్తుంది. వెల్లుల్లి కారం బొరుగులు చాలా బాగుంటాయండి ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల. అలానే వేపుకున్న పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా క్రిస్పీగా అయినంత వరకు వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయినంత వరకు వేపాలండి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మంట పెట్టుకొని మనము వేపుకున్నట్లయితే చక్కగా వేగుతాయి అన్నీ కూడా. ఇలా వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి. ఇక్కడ చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను 1 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇలా ఇవి వేసిన తర్వాత కారము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా చక్కగా వేపుకున్నట్లయితే మనకి కారం అనేది వాసన రాకుండా మంచి వాసన వస్తుందండి బొరుగులు అయితే కలిపేటప్పుడు. ఇలా మొత్తం వేగిన తర్వాత మనము కప్పుతో ఉన్న బొరుగులను వేసే ముందు సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీనిలో రుచికి తగినంత. ఆయిల్లో కనుక సాల్ట్ వేసుకున్నామంటే మొత్తం బాగా కలుస్తుంది కాబట్టి అన్నిటికి కూడా బొరుగులన్నిటికి కూడా సాల్ట్ అనేది బాగా మిక్స్ అయ్యి చాలా బాగుంటాయండి తినేటప్పుడు. ఇలా చక్కగా ఈ తాలింపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆ కప్పుతో బొరుగులు దీనిలో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి బొరుగులకు పట్టేటట్టుగా. 1 నిమిషం పాటు మొత్తం అయితే కలుపుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకోకుండా స్టవ్ని వెలిగే ఉండాలండి. ఎందుకంటే ఈ బొరుగులు వేపుకోవాలి కదా, కొంచెం క్రిస్పీగా అవుతాయండి ఇలా వేపడం వల్ల. మరి కొంచెం క్రిస్పీగా అవుతాయి. చూసారు కదా, మొత్తం మనం వేసుకున్న సాల్టు కారం అన్నీ కూడా ఈ బొరుగులకి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత మనము ఒక బాక్స్లో కనుక వేసుకున్నట్లయితే వారం రోజుల పాటు అయితే తినొచ్చండి. ఎంత ఈజీగా రెడీ అయిపోయాయి కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము చల్లగా అయ్యాక. చాలా ఈజీ అండి. కారం కారంగా తిన్నప్పుడు ఇలా మనము తక్కువ టైంలో చేసుకొని తినేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.